హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. పూర్వం అవంతి రాజ్యాన్ని విజయపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి సోమరి, ఎప్పుడూ చదరంగం ఆడుతూ కూర్చోవడం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్ట నష్టాలని గురించి పట్టించుకునేవాడు కాదు. రాజు సోమరి కావడంతో ప్రజలందరూ కూడా సోమరులుగానే తయారయ్యారు. ఎవ్వరూ ఏ పని చేసేవారు కాదు. దాంతో పంటలన్నీ ఎండిపోయాయి. రాజ్యమంతటా దారిద్ర్యం విలయతాండవం చేయసాగింది. ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు. అప్పుడు విజయపాలుడు అరణ్యానికి వెళ్ళి భగవంతుడి గురించి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగానే, నా రాజ్యంలో దారిద్ర్యం పెరిగిపోయింది, ప్రజల కష్టాలు తీర్చడానికి నాకు మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు. వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోతాడు. విజయపాలుడు ఆనందంగా తిరిగి వచ్చి, నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది, దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను అని ఊరంతా చాటింపు వేయించాడు. ఊరిలోని ప్రజలందరూ బిలబిలలాడుతూ రాజసౌధం వద్దకు చేరుకున్నారు. రాజు భటుల్ని పిలిచి, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పిలుచుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక వ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు. భటులు కల్లెర్ర చేసి, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతన్ని రాజు వద్దకి ఈడ్చుకొని వచ్చారు. కోరుకున్న వాళ్ళకి కోరుకున్నవన్నీ అని మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు అని రాజు ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వి, రాజా, నా మంత్రదండం నా గొడ్డలే, దీంతో కట్టెలు కొట్టి పొరుగురికి తీసుకుని వెళ్ళి అమ్ముకొని అక్కడి నుంచి నాకు కావలసిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను. నాకు హాయిగా గడిచిపోతుంది. కష్టపడి పనిచేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నాడు వినయంగా. అతని మాటలతో రాజు వాస్తవం గ్రహించాడు. తన చేతిలోని మంత్రదండం పైకి విసిరివేయగానే అది మాయమైపోయింది. ఆనాటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరి సంపదలతో తొలతూగసాగారు. నీతి, కష్టించి పనిచేయడాన్ని మించిన మంత్రదండం లేదు.